హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన ఫిఫ్త్ సిరీస్లో 13th వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనము మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాం. ఓకేనా? సో మన ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏంది? ఫైండ్ కండిషన్ దట్ ద లైన్ lx ప్లస్ my ప్లస్ n is equals to 0 మే బీ tangent to ellipse x square by a square plus y square by b square is equals to 1. ఓకేనా? మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? లైన్ lx ప్లస్ my ప్లస్ n is equals to 0 అనే లైన్ ఈ ఎలిప్స్కి టాంజెంట్ అవ్వాలంటే కండిషన్ ఏంది అని కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే స్ట్రైట్ అవే నేనేమనుకుంటున్నాను, లెట్ lx ప్లస్ my ప్లస్ n is equals to 0 బి టాంజెంట్ టు ఎలిప్స్ ఎట్ px1 y1. మనం ఏమనుకుంటున్నాము, ఈ lx ప్లస్ my ప్లస్ n is equals to 0 లైను ఎలిప్స్కి టాంజెంట్ అంట ఏ పాయింట్ దగ్గర చూడండి, ఈ పాయింట్ దగ్గర, దట్ ఈస్ నథింగ్ బట్ x1, y1. ఓకే, అయితే మనకి తెలిసిన టాంజెంట్ ఈక్వేషన్ ఏంది? ఒక పాయింట్ x1 y1 దగ్గర చూడండి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ px1 y1 టు ఎలిప్స్ s is equals to 0 is s1 is equals to 0. సో ఎలిప్స్ మీద x1 y1 అనే పాయింట్ దగ్గర టాంజెంట్ యొక్క ఈక్వేషన్ ఏంది? మనం చదువుకున్నాం, మనం డిస్కస్ చేసింది s1 is equals to 0. x(1 by a square plus y(1 by b square is equals to 1). అవునా కదా? అయితే మీకు ఒక ఇంపార్టెంట్ కన్ఫ్యూజన్ రావాలి ఇక్కడ. ఆ కన్ఫ్యూజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. px1 y1 దగ్గర ఇది టాంజెంట్ అనుకోమంటుండు, మళ్ళా అదే px1 y1 దగ్గర ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వచ్చేసి ఇది అంటుండు. అంటే px1 y1 దగ్గర మనకి రెండు లైన్ ఈక్వేషన్స్ ఉంటాయా? ఉండవు. ఉంటే ఇదన్ను ఉండాలి లేదా ఇదన్ను ఉండాలి. రెండు ఉన్నాయంటే దాని అర్థమైంది, చాలామందికి డౌట్ వస్తుంది. రెండు ఉన్నాయంటే ఒక పాయింట్ దగ్గర మనం రెండు టాంజెంట్స్ గీసుకోవచ్చు. అంటే ఏ కర్వ్ మీద అయినా కానీ ఒక పాయింట్కి మనం ఒకటే టాంజెంట్ గీసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర టాంజెంట్ ఏదైతుందో ఆ టాంజెంట్ని ఈ రెండు లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి. ఓకేనా? సో ఈ టాంజెంట్కి ఈక్వేషన్ ఇదన్ను ఉండొచ్చు, ఇదన్ను ఉండొచ్చు. సో బోత్ 1 and 2 రిప్రజెంట్ సేమ్ లైన్. సో సేమ్ టాంజెంట్ని ఈ రెండు లైన్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంది? వాటి యొక్క కోఎఫిషియెంట్స్ని మనం కంపేర్ చేసుకోవచ్చా? ఎస్. సో కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఫస్ట్ వన్ ఏంది మనకి? lx ప్లస్ my ప్లస్ n is equals to 0 కామా x(1 by a square ప్లస్ y(1 by b square) -1 పెట్టుకోండి. ఈ +1 పంపిస్తే -1. సో కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ అంటే ఇక్కడ x కోఎఫిషియెంట్ ఏముంది? l బై ఇక్కడ x కోఎఫిషియెంట్ ఏముంది? x పక్కన ఏముంది? ఇదంతా. ఎస్ ఆర్ నో? సో l బై x1 by a square. నెక్స్ట్ y కోఎఫిషియెంట్ ఏముంది? m బై ఇక్కడ y కోఎఫిషియెంట్ ఏముంది? దిస్ హోల్ థింగ్ ఈజ్ y కోఎఫిషియెంట్. సో y1 by b square ఈక్వల్స్ టు n బై ఇక్కడ ఏముంది? -1. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ని థర్డ్ దాంతో, ఈ సెకండ్ దాన్ని థర్డ్ దాంతో ఈక్వేట్ చేసుకుంటున్నా. చూడండి, ఈక్వేట్ చేసుకుంటే ఏమవుతుంది? l బై x1 by a square is equals to n by -1. నెక్స్ట్ సెకండ్ దాని థర్డ్ దాంతో ఈక్వేట్ చేసుకోండి. m బై y1 by b square is equals to n by -1. ఇప్పుడు ఈ -1 క్రాస్ మల్టిప్లై చేయండి. సో -l is equals to n ఇంటూ x1 by a square. కరెక్టా కాదా? దీన్ని ఇటు మల్టిప్లై అంటే దీన్ని ఇటు మల్టిప్లై అయ్యండి. -1 ఇంటూ l -l n ఇంటూ x1 by a square, then x1 by a square. తర్వాత నాకు x1 వాల్యూ కావాలి కాబట్టి ఈ n కిందికి పంపిస్తున్నా, ఈ a స్క్వేర్ని మీదికి పంపిస్తున్నా. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? -a square l బై ఈ n కిందికి వస్తే n ఇది ఈక్వల్స్ టు x1. సో మనకి x1 పాయింట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ y1 చేద్దాం అట్లనే. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. m ఇంటూ -1 ఇది ఈక్వల్స్ టు n ఇంటూ y1 బై b స్క్వేర్. అవునా కదా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ b స్క్వేర్ని ఇటు పంపిస్తున్నా,
ఈ ఎన్ని కిందికి పంపిస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, మైనస్ ఎం బి స్క్వేర్ ఈ ఎన్ కిందికి వస్తే బై ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు y1. సో y1 వచ్చేసి మైనస్ ఎంబీ స్క్వేర్ బై ఎన్, x1 వచ్చేసి మైనస్ ఏ స్క్వేర్ ఎల్ బై ఎన్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మీరు గమనించండి, ఈ x1 y1 అనే పాయింట్ లైన్ మీద ఉందా లేదా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ అనేది x1 y1 లైన్ మీద ఉంది, ఎలిప్స్ మీద కూడా ఉంది. ఓకే, సో దిస్ పాయింట్ ఈస్ కామన్ పాయింట్ టు బోత్ ఎలిప్స్ అండ్ లైన్. సో ఇప్పుడు ఆ లైన్ మీద పాయింట్ ఉందంటే ఇట్ సాటిస్ఫైస్ లైన్ ఈక్వేషన్ కదా. అంటే నేను ఈ x1 y1 పాయింట్ని లైన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా? ఎస్. సో నాకు వచ్చిన x1 y1 అందులో సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. x1 ఏముంది, మైనస్ ఏ స్క్వేర్ ఎల్ బై ఎన్. y1 ఏముంది, మైనస్ బీ స్క్వేర్ ఎం బై ఎన్. సో నేను lx ప్లస్ my ప్లస్ ఎన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్స్ టు 0, lx1 ప్లస్ my1 ప్లస్ n ఈజ్ ఈక్వల్స్ టు 0. కరెక్టా? x1 y1 సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ l ఇంటూ మైనస్ ఏ స్క్వేర్ ఎల్ బై ఎన్ ప్లస్ m ఇంటూ మైనస్ బీ స్క్వేర్ ఎం బై ఎన్ ప్లస్ n ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మైనస్ ఏ స్క్వేర్ ఎల్ ఇంటూ ఎల్ అంటే మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ బై ఎన్ మైనస్ బీ స్క్వేర్ ఎం స్క్వేర్ బై ఎన్ ప్లస్ ఎన్. ఎల్సిఎం తీసుకోండి, మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఎం స్క్వేర్ ఎన్ ఇంటూ ఎన్ ఎంత ఎన్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 0. ఇప్పుడు కింద ఎన్ ఉంటుంది కదా, ఆ ఎన్ అటు పంపించేసి ఎన్ ఇంటూ 0 విల్ బికమ్ 0. తర్వాత ఈ మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఎం స్క్వేర్ అటు పంపించండి, ఎన్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు మైనస్ అటు వెళ్తే ప్లస్ అవుతాయి కదా. సో ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ b square m square. So this is the required condition so that the line lx plus my plus n is equals to 0 becomes tangent to the ellipse. సరే, ఇప్పుడు ఇది కండిషన్ వచ్చేసి ఇది. నెక్స్ట్ మళ్ళీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అడిగింది అనుకో. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంది, ఈ లైన్ lx ప్లస్ my ప్లస్ n is equals to 0 టాంజెంట్ని ఎలిప్స్ని ఎక్కడ టచ్ చేసింది అనేది ఇట్స్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో x1 y1 కదా, సో మనకి x1 y1 వాల్యూస్ తెలుసు కదా. దిస్ ఈజ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ దిస్ ఈజ్ ద కండిషన్. సో క్లియర్గా అర్థమైందా? సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ 4x ప్లస్ y ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ టాంజెంట్ టు ఎలిప్స్ x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, మనకు ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చిండు, ఆ లైన్లో కే వాల్యూ కనుక్కోమంటుండు. అండ్ మనకేమి ఇచ్చిండు, ఆ లైన్ అనేది ఈ పర్టికులర్ ఎలిప్స్కి టాంజెంట్ అంట. సో నేను ఇప్పుడు ఈ లైన్ మనకి టాంజెంట్ కదా ఎలిప్స్కి, అందుకే టాంజెంట్ గీసుకున్నాం. సరే, మళ్ళీ మనం ఆల్రెడీ ఇందాకనే డిస్కస్ చేసినాం, దానికి సంబంధించిన ప్రాబ్లమే మనం ఇప్పుడు సాల్వ్ చేసినాం. ఏం చెప్పండి, ఇఫ్ lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ టాంజెంట్ టు x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1, దెన్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ l స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ m స్క్వేర్. సో కండిషన్లు ఏమంటుండో, లైన్ lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది ఈ ఎలిప్స్కి టాంజెంట్ అయితే కండిషన్ ఏంది ఇది. సో మనకి ఇచ్చింది కూడా అదే కాబట్టి, సో ఈ లైన్ కూడా lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్స్ టు 0 ఫామ్లో ఉంది కాబట్టి మనం ఈ కండిషన్ యూజ్ చేయొచ్చు. బట్ బిఫోర్ యూజింగ్ దిస్ కండిషన్ మనకి ఇచ్చిన ఎలిప్స్ ఈక్వేషన్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, మనకి ఇచ్చిన ఎలిప్స్ ఈక్వేషన్ ఏంది చెప్పండి, x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3, అవునా కదా. సో ఎప్పుడైనా మీరు ఇట్లా ఎలిప్స్ ఈక్వేషన్ రాగానే మనం పక్కన స్టాండర్డ్ ఫామ్ రాసుకోవాలి ఎలిప్స్ది. సో మనకి స్టాండర్డ్ ఫామ్లో ఎలిప్స్లో రైట్ హ్యాండ్ సైడ్లో ఏముంది, 1 ఉంది. సో మనం కూడా ఇక్కడ 1 వచ్చేటట్టు చూసుకోవాలి. ఎట్లా చేస్తాము, డివైడ్ బై 3 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో ఇక్కడ ఏమైపోతుంది చెప్పండి, 3 1s are 3 1s are. సో x స్క్వేర్ బై 3 ప్లస్ y స్క్వేర్ బై 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మీరు చూసుకున్నట్టయితే మనకి ఇచ్చిన ఎలిప్స్ని మనం స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్నామా లేదా. సో ఇట్లా కన్వర్ట్ చేసుకోవడం వల్ల మనకు యూజ్ అయింది చెప్పండి. ఇఫ్ యూ కంపేర్ దిస్ 2 ఎలిప్స్, మనకి ఏ స్క్వేర్ ప్లేస్లో ఏముంది 3, సో ఏ స్క్వేర్ వాల్యూ 3. నెక్స్ట్ బీ స్క్వేర్ ప్లేస్లో ఏముంది 1.
సో ఏ స్క్వేర్ వాల్యూ 3, బి స్క్వేర్ వాల్యూ 1. సో మనకు వచ్చింది ఏ స్క్వేర్ బి స్క్వేర్. మనకి ఇంకేం కావాలి చెప్పండి? కండిషన్ ఏంది? ఎన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎం స్క్వేర్. ఓకే, ఫస్ట్ ఎన్ వాల్యూ ఏందో రాసుకుందాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్? ఓకే, ఫస్ట్ విల్ రైట్ డౌన్ ద ఈక్వేషన్. 4x ప్లస్ వై ప్లస్ కే ఇజ్ ఈక్వల్స్ టు 0. సో ఎల్ ఫస్ట్ నుంచి రాద్దాం. ఎల్ అంటే ఏంది? ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? 4. ఎం అంటే వై కోఎఫిషియంట్ 1. ఎన్ అంటే కాన్స్టెంట్ కే. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ చెప్పండి? 3. బి స్క్వేర్ వాల్యూ ఎంత? 1. సో కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎన్ అంటే కే కాబట్టి కే స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ 4 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 ఎం స్క్వేర్ అంటే 1 స్క్వేర్. సో కే స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 3 ఇంటూ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 1 ఇంటూ 1 ఈజ్ నథింగ్ బట్ 1. కే స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 16 3s are 48 ప్లస్ 1. కే స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 49. K is equals to root 49. Root 49 is nothing but 7. So which is nothing but plus or minus 7. So what is the value of K? See. So the value of K is plus or minus 7. And దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు? There are two tangent equations. Okay. So clear అర్థమైందా? సో ఇప్పుడు మనము మన థర్డ్ క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో థర్డ్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏంది? ఫైండ్ ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ టు ఎలిప్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 3 డ్రాన్ ఫ్రమ్ పాయింట్ 1, 2 అండ్ ఫైండ్ యాంగిల్ బిట్వీన్ టూ టాంజెంట్స్. మనల్ని ఏం అడుగుతున్నాడు? టాంజెంట్స్కి ఈక్వేషన్స్ కనుక్కోమంటున్నాడు. ఆ టాంజెంట్స్ అనేటివి ఎక్కడి నుంచి డ్రా చేసిర్రు? సి డ్రాన్ ఫ్రమ్ పాయింట్ 1, 2 టూ ఎలిప్స్. సో 1, 2 అనే పాయింట్ నుంచి ఈ ఎలిప్స్కి డ్రా చేసినారు. ఓకే, దాని తర్వాత ఏం కనుక్కోమంటుండు? వాటి రెండింటి మధ్యలో యాంగిల్ ఏముందో కూడా కనుక్కోమంటుండు. సరే, ఫస్ట్ మనం ఏంటంటే ఆ పాయింట్ నుంచి గీసిన టాంజెంట్స్ యొక్క ఈక్వేషన్స్ కనుక్కుందాం. ఓకే, ఫస్ట్ మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే నేను ఇక్కడ ఎలిప్స్ తీసుకున్నా. ఎలిప్స్ వచ్చేసి ఏంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3. చలో, మళ్ళీ మనకు పాయింట్ ఇచ్చింది కదా, పాయింట్ ఎందుకు కన్సిడర్ చేయలేదు నేను? 1, 2 ఇచ్చింది కదా. సో 1, 2 నుంచే కదా మనము టాంజెంట్స్ యొక్క ఈక్వేషన్స్ ఏమంటారు? ఆ 1, 2 నుంచి డ్రా చేసిన టాంజెంట్స్కి ఈక్వేషన్స్ కనుక్కోవాలి కదా. మళ్ళీ పాయింట్ ఎందుకు తీసుకెళ్ళలేదు? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఆ 1, 2 అనే పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఎలిప్స్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది? లోపల లొకేట్ అయ్యి ఉందా, లేదా మీద లొకేట్ అయిందా, లేదా బయట లొకేట్ అయిందా? సో ఫస్ట్ మనకు ఆ పాయింట్ యొక్క పొజిషన్ తెలియాలి విత్ రెస్పెక్ట్ టు ఎలిప్స్. సో కనుక్కుందాం. సో 1, 2 మనకి ఇచ్చిన ఎలిప్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 3. సో మనము పొజిషన్ ఆఫ్ పాయింట్ ఎట్లా కనుక్కుంటాం చెప్పండి విత్ రెస్పెక్ట్ టు ఎలిప్స్? S11 వాల్యూ తోటి కదా. సో ఫస్ట్ S11 కనుక్కుందాం. సో S11 ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఈ ఈక్వేషన్కి S11 అప్లై చేయండి. x1 స్క్వేర్ ప్లస్ 2y1 స్క్వేర్ మైనస్ 3. ఇప్పుడు S11 అంటే సింపుల్గా ఈ పాయింట్ ఉందా, ఈ పాయింట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. సో S12 ఈజ్ ఈక్వల్స్ టు S1, 2 ఈజ్ ఈక్వల్స్ టు x1 అంటే 1 స్క్వేర్ ప్లస్ 2y1 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 3. సో S1, 2 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 2 ఇంటూ 4 మైనస్ 3. సో S1, 2 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 8 మైనస్ 3 విచ్ ఈస్ నథింగ్ బట్ 6. సో నీకు S11 వాల్యూ ఏమొచ్చింది? S11 ఈజ్ గ్రేటర్ దాన్ 0. అంటే ఎప్పుడైతే S11 గ్రేటర్ దాన్ 0 ఉంటుందో అప్పుడు పాయింట్ అనేది అవుట్ సైడ్ ఉంటుందని అర్థం. ఓకే, మనకి పాయింట్ యొక్క లొకేషన్ తెలిసింది విత్ రెస్పెక్ట్ టు ఎలిప్స్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం ఎలిప్స్కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు? ఓన్లీ 2. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ ఈక్వేషన్స్ ఆఫ్ దిస్ 2 టాంజెంట్స్. చలో, సో మనకి ఇచ్చిన ఎలిప్స్ ఏం చెప్పండి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 3 కదా. ఓకే, మీరు ఎప్పుడైనా ఎలిప్స్ ఇచ్చినప్పుడు దాన్ని స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఫామ్. సో ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్లోకి ఎట్లా కన్వర్ట్ చేస్తాం చెప్పండి? మనకి రైట్ హ్యాండ్ సైడ్లో ఏముంది? 1. సో వీ హ్యావ్ టు ఎలిమినేట్ దిస్ 3. ఎట్లా? డివైడ్ బై 3 ఆన్ బోత్ సైడ్స్. సో మనకి ఏమొస్తుంది? 1, 1 ఎక్స్ స్క్వేర్ బై 3 ప్లస్ y స్క్వేర్ బై 3/2 ఇది ఈక్వల్స్ టు 1. సో
సో x square by a square plus y square by b square is equals to 1 ఫార్మాట్లో ఉందా లేదా? సో ఇఫ్ యూ కంపేర్ దిస్ ఎలిప్స్ ఈక్వేషన్ విత్ స్టాండర్డ్ ఫార్మ్ విల్ గెట్ ఏ స్క్వేర్ వాల్యూ. ఏ స్క్వేర్ ప్లేస్లో ఏముంది 3, బీ స్క్వేర్ వాల్యూ బీ స్క్వేర్ ప్లేస్లో ఏముంది 3/2. సో ఏ స్క్వేర్ వాల్యూ 3, బీ స్క్వేర్ వాల్యూ 3/2 రెండు వచ్చినాయి. సరే ఇప్పుడు మనం టాంజెంట్ ఈక్వేషన్స్ ఎట్లా కనుక్కుంటామంటే లెట్ ఈ 2 టాంజెంట్స్ యొక్క ఈక్వేషన్ ఏమనుకుంటున్నాం అంటే y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మీకు గుర్తుందో లేదో, if y is equals to mx plus c is tangent to this ellipse, then c is equals to root of a square m square plus b square కదా. సో నేను y is equals to mx plus c రాయకుండా c ప్లేస్లో నేను ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని డైరెక్ట్ రాసేసిన. ఓకేనా? ఓకే. సో దిస్ రిప్రజెంట్స్ టాంజెంట్స్ ఆఫ్ 2 టాంజెంట్స్ ఈక్వేషన్, ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్. ఎక్కడి నుంచి డ్రా చేసినాం 1,2. ఓకే. సో ఇప్పుడు 1,2 నుంచి డ్రా చేసినాం కాబట్టి 1,2 అనేది దీని మీద ఉంది, దీని మీద కూడా ఉంది. చూడండి, ఇట్ ఈస్ కామన్ పాయింట్ ఫర్ దీస్ 2 టాంజెంట్స్. అంటే ఇప్పుడు నేను ఈ 1,2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా? ఎస్, ఎందుకంటే ఈ 1,2 అనేది 2 లైన్స్ మీద ఉంది కాబట్టి ఇట్ సాటిస్ఫైస్ బోత్ ఈక్వేషన్స్. సో సబ్స్టిట్యూట్ 1,2 ఇన్ 1. ఓకే. సో 2 is equals to m into 1 plus or minus under root a square value ఏంది 3. సో 3 into m square plus b square value ఏంది 3/2. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 2 m into 1 m కాబట్టి mని తీసుకొస్తే 2 minus m is equals to plus or minus 3m square plus 3/2. ఓకే. ఇప్పుడు ఐ వాంట్ టు ఎలిమినేట్ ది స్క్వేర్ రూట్. నేను అప్పుడు ఏం చేస్తున్నా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో 2 minus m whole square is equals to plus or minus under root 3m square plus 3/2 హోల్ స్క్వేర్ పెట్టేసాను. ఓకే. దీనికి కూడా సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇదంతా ప్లస్ అయిపోతుంది. సో 2 minus m whole square is equals to 3m square plus 3/2. దీన్ని ఎక్స్పాండ్ చేయండి. 2 minus m whole square అంటే ఏంది చెప్పండి? 2 square అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ 4 ప్లస్ m స్క్వేర్ మైనస్ 4m is equals to 3m స్క్వేర్ ప్లస్ 3/2. సో ఇప్పుడు ఇవన్నీ పంపించండి. అప్పుడు ఏమొస్తుంది మనకి 3m స్క్వేర్ ప్లస్ 3/2 మైనస్ 4 మైనస్ m స్క్వేర్ ప్లస్ 4m ఇది ఈక్వల్స్ టు 0. సో 3m స్క్వేర్ మైనస్ m స్క్వేర్ అంటే 2m స్క్వేర్ ప్లస్ 4m. 3/2 మైనస్ 4 అంటే ఎంత? 2 4s are 3/2 మైనస్ 4. ఓకే. బీ స్క్వేర్ అంటే 3/2. చలో 4. ఓకే. 3/2 మైనస్ 4. 3/2 మైనస్ 4 అంటే మనకి ఏమొస్తుంది? ఎల్సిఎం చేయండి. ప్లస్ 3/2 మైనస్ 4 ఇది ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మొత్తానికి ఎల్సిఎం చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ రాస్తున్నాం చూడండి. 2m స్క్వేర్ ప్లస్ 4m ప్లస్ 3 చేసేయండి. ఇంకా 3 మైనస్ ఎల్సిఎం అంటే ఏం చేసాం? సింపుల్గా 2ని మల్టిప్లై అండి అన్నిటితోటి. సో 2 into 2 4m స్క్వేర్ ప్లస్ 8m ప్లస్ 3 మైనస్ 8/2 ఇది ఈక్వల్స్ టు 0. సో 4m స్క్వేర్ ప్లస్ 8m 3 minus 8 అంటే -5. ఈ 2 నాట్ పంపిస్తే 2 into 0 is nothing but 0. సో we got quadratic equation in terms of m. సో how to solve quadratic equation using, చాలా మందికి ఇక్కడ డౌట్ ఉంటుంది. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేయండి. -5 into 4 m స్క్వేర్ is nothing but -20 m స్క్వేర్. సో ఇప్పుడు మనము ఫ్యాక్టర్స్ ఎట్లా తీసుకోవాలంటే మనం 2 ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఆ ఫ్యాక్టర్స్ ఎట్లుండాలంటే మల్టిప్లై చేస్తే ఇది రావాలి, సబ్ట్రాక్ట్ చేసినా యాడ్ చేసినా ఇది రావాలి. డౌట్ ఉంది చూడండి. ఇప్పుడు నేను 2 ఫ్యాక్టర్స్ తీసుకుంటున్నా. 10m మైనస్ 2m రెండింటిని మల్టిప్లై అంటే 10 into 2 20 m into మైనస్ m మైనస్ m స్క్వేర్. సో -20m స్క్వేర్ వచ్చిందా లేదా? ఎస్. మల్టిప్లైస్ ఇది వచ్చింది. నెక్స్ట్ యాడ్ చేయండి 10m మైనస్ 2m 8m వచ్చిందా లేదా? అట్లాంటి ఫ్యాక్టర్స్ మనం తీసుకోవాలి ఇక్కడ. సో ఓకేనా?
ఈడ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కామన్ ఎట్లా తీయాలని. ఫస్ట్ కామన్ తీయండి, రెండిట్లో కామన్ ఏముంది, 2m కామన్ తీయండి, m+5. ఈడ కూడా ఏం కామన్ తీస్తారు, ఓకే సారీ 2m+5. ఈడ మళ్ళీ కామన్ ఏం తీయాలో అర్థం కాకపోతే ఇదే రాసేయండి, 2m+5 రాసేయండి ఫస్ట్. తర్వాత ఏం చేయండి, ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ని ఇందులో ఉన్న దాంతో డివైడ్ చేయండి, -2m/2m చేస్తే -1 వస్తుంది. అట్లా మీకు ఈజీగా అయిపోతుంది, ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవ్వడం ఉండదు. సో 2 వచ్చినాయి కాబట్టి 2m+5 = 0, m -5/2, నెక్స్ట్ m 1/2. సో మనకి 2m వాల్యూలు వచ్చినాయి కాబట్టి ఆ 2m వాల్యూలు ఏం చేయాలి, ఇంకో ఈడ సబ్స్టిట్యూట్ చేసేసాలి. ఓకే, ఈడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 ఈక్వేషన్లు వస్తుంది. సో క్లియర్గా అర్థమైందా, m వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి, సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. మళ్ళీ యాంగిల్ బిట్వీన్ ద 2 టాంజెంట్స్ అంటే ఏంది అంటే సింపుల్, మనకి యాంగిల్ బిట్వీన్ ద 2 టాంజెంట్స్ ఫార్ములా ఏంది చెప్పండి. వాట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ ద 2 టాంజెంట్స్ ఫార్ములే, tan theta is equals to m1 minus m2 by 1 plus m1, okay, m1 plus m2 by 1 minus m1 m2. సో సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసేయడమే. tan theta is equals to m1 ఎంత, -5/2, -5/2, m2 ఎంత, 1/2 by 1 minus 5/2 into -5/2 into 1/2 ఖతం. tan theta is equals to ఎంత, -4/2 -2 by 1 plus చూద్దాం 1 plus 5 into 1 5/4. tan theta is equals to 4 plus 1 4 into 1 4 plus 5 9 2/9/4. tan theta is equals to 4 2s are 8 8/9. సో క్లియర్గా అర్థమైందా. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది, సారీ ఇక్కడ m1 minus m2 ఫార్ములాలా 1 plus m1 m2, ఓకే, మైనస్ పెట్టుకోండి ప్లస్ పెట్టుకోండి, ఇక్కడ కొంచెం చేంజ్ అవుతుంది, సారీ ఎక్స్ట్రీమ్లీ. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ -6/2 విచ్ ఇస్ నథింగ్ బట్ 3 by 1 -5/4. అప్పుడు ఏమొస్తుంది, mod of -3 by 4 1 the 4 4 minus 5 -1/4 minus cancel 4 3 the 12. సో mod 12 which is nothing but tan theta is equals to 12. సో మనకి యాంగిల్ బిట్వీన్ ద 2 టాంజెంట్స్ వచ్చేసింది, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ కూడా వచ్చింది. మళ్ళీ మీరు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ చెప్పలేదని చెప్పకండి, సింపుల్గా మీరు y = mx + c ఉందా, అందులో మీరు m ప్లేస్లో పెట్టేసేయండి, ఖతం అయిపోతుంది. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం ఏమైనా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం.